అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ జన్నమహంతి. మా నాన్నగారు 1999 ఏప్రిల్ 21న చనిపోయాక నేను ఆయన జ్ఞాపకార్థం పరిణామ్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని అనేక గ్రౌండ్ వర్క్ యాక్టివిటీలు చేసుకుంటూ అనేక ట్రస్టుల్లో పనిచేస్తూ 25 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ సంపాదించుకుని అనుభవాన్ని సంపాదించుకుని ఏ విధంగా చేస్తే మనం మన దేశానికి నిజమైన సేవను అందించగలుగుతాం, నిజమైన భారతదేశ పౌరునిగా ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం, అనేక మందికి మార్గదర్శకంగా ఎలా బతకగలుగుతాం, మనం నిజాయితీగా నిస్వార్థంగా నమ్మకంతో పనిచేస్తే మన ఆచార వ్యవహారాలు, మన కట్టుబాట్లు, మన అలవాట్లు సరిగా ఉంటే మనం చిన్నపిల్లలకి ఏ విధంగా మనం మార్గదర్శకులుగా అవుతాం, మన యొక్క ఆచార వ్యవహారాలు అలవాట్లు ఖచ్చితంగా ఉంటే పాటిస్తే మనం ఏ విధంగా సక్సెస్ అవ్వగలుగుతాం అనే దానికి ఒక సింబల్గా ఉండిపోవాలనే ఉద్దేశంతో నేను చేంజ్ అవుతూ నాకు చేతనంతవరకు సొసైటీని చేంజ్ చేసుకుంటూ పరిణామ్ ఫౌండేషన్ అనే పేరు స్మాల్ చేంజ్ బిగ్ రిజల్ట్ అనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తూ జరుగుతుంది. ఏ మ్యాన్ హూ గోస్ టు యువర్ డ్రీమ్స్ పాత్ వితౌట్ సెల్ఫిష్లీ కాన్ఫిడెంట్లీ హీ వర్ డెఫినెట్లీ సక్సెడ్ ఇన్ యువర్ లైఫ్ అనే కొటేషన్ని ఎంచుకొని ఫౌండేషన్స్ను ఏ విధంగా ఫౌండర్స్, పొలిటికల్ పార్టీస్ను పొలిటీషియన్స్, లీడర్స్ ఏ విధంగా చేయాలనే దృష్టిని చాలా డీప్గా బ్రాడ్వేలో ఆలోచించి మన భారతదేశానికి నిజమైన రాజకీయ పార్టీని, నిజమైన ఫౌండేషన్ని డబ్బులు లేకుండా ప్రజల యొక్క ప్రజాధనం, ప్రజల యొక్క అండదండలతో ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కొరకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఫౌండేషన్కి సపోర్ట్గా పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాం. నేను ఇంటర్నేషనల్ పార్టీ RCPI రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీలో జాయిన్ అయి తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ స్టేట్ జనరల్ కమిటీ మెంబర్గా బాధ్యతలు స్వీకరించి అనుకోని పరిస్థితుల్లో నేను రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి నిలబడి రాజేంద్ర నగర్ నియోజకవర్గం నిలబడి అతి తక్కువ ఖర్చుతో నా గోల్ని 70% తీసుకోగలిగాను. అది నాకు గర్వకారణం. అదే నాకు పునాది అయ్యింది. తర్వాత నాకు అలా కాలక్రమేణా చేస్తున్న క్రమంలో డాక్టర్ భవానీ శంకర్ గారు ఒక 6 నెలల క్రితం పరిచయం అవ్వడం జరిగింది. ఆయన రాష్ట్రీయ ప్రజాశక్తి పార్టీ గురించి కొన్ని కొంత సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని వెబ్సైట్ను అటెండ్ ఉండటం జరిగింది. అవి నాకు నచ్చి నేను ఆ పార్టీకి ఏ విధంగా అయినా సరే మద్దతుగా నిలబడాలి, అనేక పార్టీలకు ఈ పార్టీని మార్గదర్శకంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున బషీరాబాద్ ప్రెస్ క్లబ్ నందు 12 గంటల నుంచి 1 గంట వరకు అనౌన్స్మెంట్ ప్రోగ్రామ్ని, తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేయదలిచాం. కమిటీ మెంబర్స్ కొంతమంది మాట ఎంచుకోవడం జరిగింది తెలంగాణ స్టేట్ వరకు. ఈ తెలంగాణ స్టేట్ నుంచి స్టార్ట్ అయిన ఈ పార్టీ నేషనల్గా అతి త్వరలో 1 ఇయర్లో మేము చేయగలుగుతాం. ఖచ్చితంగా ఆ గ్రౌండ్ వర్క్ నేను నా ద్వారా అనేక మంది లీడర్స్ చేయగలిగాం. దానికి గర్వపడుతున్నాం. ప్రతి రాజకీయ పార్టీ తన స్వార్థం కోసం తను మాత్రమే గెలవాలి, తన రాజకీయ పార్టీ యొక్క పరిపాలన కొనసాగాలి, పారపర్యంగా ఎదగాలనే ఉద్దేశంతోనే అనేక మంది లీడర్స్ కోల్పోతున్నారు, దూరం చేసుకుంటున్నారు. ఈ లీడర్స్ మళ్ళీ చిన్న చిన్న పార్టీలు పెట్టడం, అంతా గజిబిజి గందరగోళంగా ఈ రాజకీయ వ్యవస్థ తయారు కావటం చాలా విచారకరం. అదేవిధంగా NGOలు కూడా తమ ఆస్తులు కాపాడుకోవటం కోసం, ఇన్కమ్ ట్యాక్స్ని గవర్నమెంట్కి ఎగ్గొట్టడం కోసం, అసలు సోషల్ సర్వీస్ని పక్కన పెట్టి అనేక NGOలు కుప్పలు తెప్పలుగా రావటం జరిగింది. దాన్ని మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు చాలా వరకు కంట్రోల్ చేశారు. కానీ ఆ క్రమంలో మంచి పార్టీలు, మంచి NGOలు కూడా పోవటం జరిగింది. అది నేను చాలా బాధపడుతున్న విషయం. మనం ఏదన్నా అభివృద్ధి చేయాలనుకునే క్రమంలో అతిగా అభివృద్ధిని ఆలోచించేయటం చాలా ప్రమాదకరం. అది మన మనుగడకే మనకి చాలా చెడ్డ పేరుని ప్రజల్లో తీసుకొచ్చి పెడుతుంది. అదేవిధంగా హైడ్రా కార్యక్రమం కూడా చాలా చెడ్డ కార్యక్రమంగా పరిణమించింది.
రోడ్లు వాటర్తో నిండిపోతుంటే వాటికి సైడ్ కాలువలు వేసి ఆ కాలువల్ని మూసీ నదుల్లో చెరువుల్లో నింపాల్సింది పోయి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి పోయి ఉన్న కట్టడాలను చేస్తాం ఎంతవరకు సమంజసం? దీనివల్ల ప్రజాధనం గవర్నమెంట్ ఎంత నష్టపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. అసలు పరిపాలన మీద దృష్టిని కేంద్రీకరించాల్సింది పోయి ఈ విధంగా చేయడం విచారకరం. ఈ వాటర్ అందరి మూసీ నదుల్లో సైడ్ కాలువ, రోడ్ల పక్క సైడ్ కాలువలు ఇలాంటి కొన్ని చిన్న టెక్నిక్స్ని ఉపయోగించి చెరువుల్లోకి మూసీ నదిలోకి వాటర్ వదిలితే అక్రమ కట్టడాలు ఎక్కడుంటాయి? ఆ నీటిలో కొట్టుకుపోవా? మనం కోల్తాల్సిన అవసరం ఏంటి? దానికి డబ్బులు కట్టిపెట్టాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ వాళ్ళు కోర్టులకు పోతే మళ్ళీ వాటిని పునర్నిర్మించాల్సిన అవసరం ఏంటి? ఇదంతా వేస్టేజ్ కాదా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. పేద ప్రజల కోసం పరిపాలన చేసే ప్రభుత్వాలు, బిలో పావర్టీ లేని ప్రజలకి ఈ డబ్బునంతా వెచ్చించాల్సిన ప్రభుత్వాలు రోడ్డు మీద చలికి, వానకి, ఎండకి అట్టుడికిపై చనిపోతున్న జీవోత్సవాల్లాగా చనిపోతున్న పేద ప్రజలు కాపాడిన ప్రభుత్వాలు ఇలాంటి తిక్క పనులు చేస్తూ తిక్క పరిపాలన చేస్తూ ఎందుకు ఈ విధంగా చేస్తున్నాయని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదంతా మా రాష్ట్రీయ ప్రజాశక్తి పార్టీ గ్రౌండ్ వర్క్లో మేము అబ్జర్వేషన్ చేయడం జరిగింది. నా పరిణామ్ ఫౌండేషన్ ఎన్జిఓలు కూడా అబ్జర్వేషన్ జరిగింది. అందువల్లనే స్మాల్ చేంజ్ బిగ్ రిజల్ట్ తీసుకొస్తుందని గట్టి నమ్మకం నాకుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మన యొక్క ఆలోచన విధానం, మన నిస్వార్థ సేవ ఎప్పటికీ తీసిపోవు. నేను ఒకటే చెప్తాను, నేను చనిపోయే చివరి వరకు కూడా ఈ సిస్టమ్నే ఫాలో. నేను డబ్బు కోసం ఈనాడు ఆశపడలేదు. నాకున్న దానిలో ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను, చేస్తూనే ఉంటాను. నా ఫౌండేషన్ 20 సంవత్సరాలకు రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. గవర్నమెంట్కి ₹1 ట్యాక్స్ కూడా కట్టలేదు. ఒక ఆఫీస్ కూడా లేదు. కానీ ఎవరన్నా సమాజ సేవ ఆఫీస్ పెట్టే చేయమని చెప్పారా? గవర్నమెంట్ ట్యాక్స్ కట్టే చేయాలని చెప్పారా? ఆలోచించండి. మన ఫండ్స్ కోసం ఎగబట్టం కాదు. ప్రజలే మన ఆస్తి. ప్రజలు మనం మంచి పని చేస్తుంటే వాళ్ళు ₹1 ఇచ్చినా మనం ఆనందపడి ఆ ₹1లో ₹10 ఖర్చు పెట్టి ₹10 మనం ఖర్చు పెట్టుకోండి, తప్పేముంది? సేవ చేయండి, తప్పేముంది అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అంతేగాని మన ట్యాక్స్ ఎగ్జంప్షన్ 50% వస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ 50% ఎగ్జంప్షన్ ఇస్తామని ట్రస్టులు, ఏటీజీలు, 12ఏలు చేసుకుని ఇదంతా చాలా దౌర్భాగ్య పరిస్థితికి దారితీస్తున్నాయి. అనేక ఫండ్స్ ఉన్న పెద్ద ఎన్జిఓలు, బిల్డింగ్లు మూతపడి ఉన్నాయి. ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? రోడ్డు మీద ఇల్లు లేక కష్టపడుతుంటే పేద ప్రజలు ట్రస్టులు పెద్ద బిల్డింగ్లు పెట్టుకొని గవర్నమెంట్ ఆఫీసర్లు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడి రాజకీయ నాయకులు పెద్ద బిల్డింగులు నివసిస్తుంటే పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్ళు కూడా అమ్ముకునే పరిస్థితులు వస్తుంటే వాటి కోసం కొట్టుకుంటుంటే అసలు ఈ దేశం యొక్క ప్రగతి ఎట్టిపోతుంది? ఈ దేశం అభివృద్ధి ఎట్టిపోతుంది? ఇదంతా అతి తెలివా కాదా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ అతి తెలివితో పరిపాలన విధానాన్ని మార్చుకోవాలి. నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధానాన్ని తెచ్చుకోవాలి. ఇంకా నేను చాలా విషయాలు చెప్పాల్సింది, కానీ నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. ఒక భారతదేశ పౌరునిగా నాకు మాట్లాడే హక్కు ఉందని నేను భావిస్తున్నాను. నాకు ఆ స్వేచ్ఛ ఉంది. నన్ను ఎవరేం చేసినా ఎప్పటికీ నేను బాధపడను. నాతో పాటు మీరు బాగా ఆలోచించండి. అందరూ మనం భారతదేశ ప్రతిజ్ఞలాగా భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అంటాం కదా, అలా మెలిగి మన దేశం యొక్క అన్ని విధాల ఖనిజ సంపదని, మన దేశ యొక్క ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా చేసుకోగలుగుతాం, ఏ విధంగా కాపాడగలుగుతాం, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం, ఇలాంటి విషయాల మీదే దృష్టిని సారించాలి తప్ప అనవసరంగా కెలికి కజ్జాలు తెచ్చుకోవడం ఎంతవరకు న్యాయం? ఆలోచించండి. ఇది నా మొదటి వీడియో. ఇది 10 నిమిషాల పాటు జరిగింది. ఇక నుంచి ఇలాంటి వీడియోస్ అనేకం వస్తాయి. నేను మాట్లాడిన ప్రతి విషయంలోనూ ఎలాంటి తప్పులున్నా కానీ అందరూ క్షమించాల్సి కోరుతున్నాను. సహృదయంతో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఇట్లు మీ శ్రీనివాస్ జన్మహాంతి, ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడేట్, రాజేంద్ర నగర్, ఆర్సీపీ పార్టీ, పరిణామ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్, శ్రీ శేషసాయి చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, హెల్ప్ సొసైటీ ప్రెసిడెంట్. నూతనంగా పార్టీ ఒకటి ఆవిర్భవించబోతున్న పార్టీకి నేను తెలంగాణ రాష్ట్రానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాను మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మీ యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా నాకు కావాలని నా భారతమాత సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. నేను చనిపోయే చివరి శ్వాస వరకు కూడా నిస్వార్థంగా పనిచేస్తాను, నమ్మకంతో పనిచేస్తాను. డబ్బుల కోసం పనిచేయను, డబ్బుతో ఏదో చేయాలని ప్రయత్నం చేయను, మభ్య పెట్టను.
ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. జై భారత్, జై భారత్, జై తెలంగాణ, జై ఆంధ్ర, జై హింద్.